Hi students, this is Devamani, lecturer, Sociality College for Women, Eluru. Third BCom, 5th semester, Commercial Geography, Unit 3, Deforestation and its causes. Deforestation. The destruction of forest is a serious threat to the economy and environment of the country. Deforestation leads to many short-term and long-term effects on the environment, land, and animal species. According to an estimate, the total forest areas in India was 7,000 million hectares in 1900, which have been reduced gradually to 2,890 million hectares in 1975. డీఫారెస్ట్ అంటే అడవుల వినాశనం. అడవులు కనుక వినాశనం జరిగితే కనుక దానివల్ల ఏంటి ఎకానమీకి కానీ అలాగే ఎన్విరాన్మెంట్ కానీ తీవ్ర నష్టం జరుగుతుంది. అలాగే ఈ యొక్క డీఫారెస్ట్ వలన వాతావరణంలో చాలా మార్పులు అంటే దీర్ఘకాలికంగా కానీ స్వల్పకాలికంగా కానీ చాలా మార్పులు జరిగే అవకాశం ఉంది. అలాగే వాతావరణంతో పాటు భూమికి వన్యప్రాణులకి కూడా చాలా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఒక ఎస్టిమేషన్ ప్రకారం ఏంటంటే 1900లో ఈ యొక్క అడవులు మన భారతదేశంలో అడవులు మొత్తం 7,000 మిలియన్ హెక్టార్స్ ఉంటే ప్రజెంట్ 1975లో ఈ యొక్క ఫారెస్ట్ అనేది 2,890 మిలియన్స్కి రెడ్యూస్ అయింది. ఎంతవరకు డిక్లైన్ అయిపోయింది, ఎంత అడవుల వినాశనం జరిగిందో మనం ఊహించుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ కాజెస్ ఆఫ్ డీఫారెస్టేషన్. అడవుల వినాశకానికి కారణాలు. ఫస్ట్ వన్ సాయిల్ ఎరోషన్, నేల కోత. సెకండ్ వన్ డిస్ట్రక్షన్ ఆఫ్ రిసోర్సెస్, వనరులను విధ్వంసం చేయటం. థర్డ్ వన్ హెవీ కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్యామ్స్, ఎక్కువగా డ్యామ్స్ని కన్స్ట్రక్ట్ చేయటం కూడా. ఫోర్త్ వన్ చేంజ్ ఇన్ ద మైక్రో క్లైమేట్, వాతావరణంలో మార్పులు. ఫిఫ్త్ వన్ డిస్ట్రక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్, వన్యప్రాణులు సంహరించటం. సిక్స్త్ వన్ డిసర్టిఫికేషన్, ఎడారీకరణ అంటారు. సెవెంత్ వన్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్, వాతావరణ కాలుష్యం. ఎయిత్ వన్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద సీనిక్ బ్యూటీ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్, అంటే సుందరమైన ప్రదేశాలు లేదంటే వాటి యొక్క అందాలను విధ్వంసం జరగటం. ఫస్ట్ వన్ సాయిల్ ఎరోషన్, నేల కోత. Deforestation has intensified soil erosion. Every year, huge amount of soil has been washed away in the country, and as a result, the country and lost the fertile soil for agriculture. Deforestation అంటే అడవుల వినాశనం వలన నేల అనేది ఎక్కువగా కోత జరగడం జరుగుతుంది. నేల ఎక్కువగా కోత జరుగుతుంది. తద్వారా ఏంటి అంటే నేల కనుక కోత జరిగితే అంటే భూమిలో ఉన్న మట్టి ఎక్కువ శాతం తీసేయడం జరుగుతుంది అన్నమాట. తద్వారా భూమిలో ఉన్న సారం అనేది కూడా తగ్గుతుంది. ఈ యొక్క భూమిలో కనుక మట్టి ఎక్కువ తీసేస్తే, దాని యొక్క సారం తీసేస్తే కనుక అది వ్యవసాయ పనిచేసే వాళ్ళకి చాలా నష్టం అన్నమాట. అందుకని సాయిల్ ఎరోషన్ అనేది ఒక రీజన్. అంటే నేల కనుక కోత జరిగితే కనుక తద్వారా అడవికి నష్టమే, అలాగే వ్యవసాయం చేసే వాళ్ళకి కూడా నష్టమే. అడవికి ఏ విధంగా నష్టం అంటే అడవి అనేది తగ్గిపోతుంది. తద్వారా అడవిలో ఉన్న వన్యప్రాణులు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఆ వన్యప్రాణులతో పాటు అడవిలో జీవనం సాగించే కోయ జాతులు, కొండ జాతులు వాళ్ళు కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అలాగే వ్యవసాయం చేసే వాళ్ళు కూడా భూమిలో ఉన్న సారం తగ్గటం వలన వాళ్ళకు కూడా ఇబ్బంది. సెకండ్ వన్ డిస్ట్రక్షన్ ఆఫ్ రిసోర్సెస్, వనరులను విధ్వంసం చేయడం. Deforestation decreases the availability of forest resources like timber, firewood, or other forest products which are necessary for the daily activities of the human being. At present, the people inhabiting mountain region of northern India and plain face acute shortage of firewood. In future, the shortage of firewood may be acute in the rest of the country. అడవుల వినాశనం కనుక జరిగితే కనుక దాని వలన అడవిలో ఉండే వనరులు ఏవైతే ఉన్నాయో అంటే టింబర్, కలప,
ఫైర్వుడ్ అంటే మంటకు ఉపయోగించే చెక్కలు, అలాగే ఇతర అడవిలో ఉండే వస్తువులు అంటే ఉత్పత్తి అయ్యే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా హ్యూమన్ బీయింగ్స్ డైలీ ఉపయోగించుకునేవన్నమాట. సో దీనివల్ల ఏంటంటే అడవుల వినాశనం జరిగితే కనుక అటు కలప తగ్గిపోతుంది, మంటకి పెట్టుకునే చెక్క రాదు, అలాగే మనం డైలీ యూజ్ చేసుకునే ప్రొడక్ట్స్ అంటే అవి కూడా తగ్గిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ తేనె, అలాగే ఇంకా ఫ్రూట్స్, అలాగే అరుదుగా దొరికే ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి, ఇంకా స్పీసెస్ అంటే వంటలో ఉపయోగించే స్పీసెస్ అవి కూడా తగ్గిపోవడం జరుగుతుందన్నమాట. అది కాకుండా ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఈ యొక్క వంట చెరుకుని ఉపయోగించుకుంటారు. సో ఆ చలి కాచుకునే వంట చెరుకు కూడా వాళ్ళకి తగ్గిపోతుంది అనమాట. సో భవిష్యత్తులో ఈ యొక్క మంట చెరుకు అనేది తగ్గిపోవటం వలన ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. Third one, heavy construction of dams. Large-scale deforestation results disaster floods, which in turn causes soil erosion. The soil that are washed away get deposited in the dams constructed to generate electricity and for irrigation at enormous expenses. ఎక్కువ శాతం అడవుల వినాశనం అనేది జరగటం వలన సో తద్వారా ఏంటి ఫ్లడ్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి, అంటే వరదలు కూడా ఎక్కువగా రావటం జరుగుతుంది. సో దానివల్ల ఏంటి నేల కోత అనేది జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ నేల అనేది కోత జరిగిందో అదంతా కూడా కన్స్ట్రక్ట్ చేసిన డ్యామ్స్ దగ్గర ఆగిపోవటం జరుగుతుంది. సో ఈ యొక్క డ్యామ్స్ కనుక కన్స్ట్రక్ట్ చేస్తే ఈ యొక్క ప్రవాహం అనేది ఆగిపోతుంది. సో డ్యామ్స్ అనేది ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు? ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం కోసం, అలాగే ఇరిగేషన్ పర్పస్ కోసం డ్యామ్స్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ యొక్క డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేయడం వలన వరదల్లో కొట్టుకు వచ్చిన మట్టి అంతా కూడా ఈ యొక్క డ్యామ్స్ దగ్గర స్ట్రక్ అయిపోతుంది. సో ఈ ప్రాబ్లం అన్నీ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. అంటే అడవుల వినాశనం వలన ఎక్కువ వరదలు వస్తాయి, వరదలో నేల కొట్టుకుపోతుంది. ఆ నేల కొట్టుకుపోయిన మట్టి అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేసే దగ్గర ఆ మట్టి అంతా కొట్టుకుపోయి అక్కడ డ్యామ్స్ దగ్గర ఆగిపోతుంది అనమాట. సో డ్యామ్స్ అనేది ఎక్కువగా ఉండటం వలన కూడా అడవుల వినాశనం జరగడంలో ఒక రీజన్ కింద చెప్పచ్చు. నెక్స్ట్, చేంజెస్ ఇన్ ద మైక్రో క్లైమేట్, వాతావరణ మార్పులు. Deforestation decreases the availability of groundwater resources and also result in the reduction of average rainfall of a particular area. The atmosphere gets back the moisture from the forest because of transpiration, which again return to the earth as rain. అంటే అడవుల వినాశనం వలన జరిగే చర్య ఏంటి అంటే భూమిలో ఉండే వనరులు అంటే నీరు శాతం అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే భూమిలో నీరు అనేది తగ్గిపోతుందో ఆ ప్రదేశంలో వర్షపాతం కూడా తగ్గిపోతుంది. ఎప్పుడైతే భూమిలో నీరు ఎక్కువగా ఉంటుందో ఆ ప్రదేశంలో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. సో అడవులని వినాశనం చేయటం ద్వారా ఏంటి ఇక్కడ భూమిలో నీరు శాతం తగ్గిపోతుంది. ఎప్పుడైతే భూమిలో నీరు శాతం తగ్గిపోతుందో ఆ ప్రాంతంలో వర్షపాతం కూడా తగ్గిపోతుంది. సో వర్షపాతం తగ్గితే గాలిలో ఉన్న తేమ కూడా తగ్గిపోతుంది అనమాట. సో ఈ యొక్క అడవుల వినాశనం వలన ఇంత నష్టం వాటిల్లుతుంది అనమాట. సో ఈ యొక్క అడవుల వినాశనం జరిగితే గాలిలో ఉన్న తేమ తగ్గిపోయి వాతావరణంలో వేడి అనేది పెరుగుతుంది అని చెప్తున్నారు. అంటే వాతావరణంలో వేడి పెరిగితే వాతావరణ మార్పులు కూడా జరుగుతాయి. ఫిఫ్త్ వన్, డిస్ట్రక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్, వన్యప్రాణులను సంహరించడం. Forests are the natural home of a variety of wild animals. Deforestation destroys the habitat of these wild animals. As a result, the productive capacity of the animals is diminished, for which the number of wild species are reduced, which may lead to the extinction of certain species. అంటే ఎక్కువగా వన్యప్రాణులు ఎక్కడ జీవిస్తాయి? అడవిలోనే ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ యొక్క అడవులను వినాశనం చేశారో ఆ వన్యప్రాణుల యొక్క సంఖ్య కూడా తగ్గిపోతుంది అన్నమాట. సో వన్యప్రాణుల సంఖ్య తగ్గిపోతే అడవిలో ఉన్న సంపద కూడా తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. సో అడవుల వినాశనం కనుక జరిగితే అడవిలో ఉండే జంతువు సంఖ్య తగ్గిపోతుంది, అలాగే అడవిలో ఉండే ఉత్పన్నమయ్యే వస్తువులు కానీ ప్రొడక్ట్స్ కానీ వాటి యొక్క ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది అన్నమాట. డీసర్టిఫికేషన్,
ఎడారీకరణ అంటారు. సో అట్ ప్రెసెంట్ డీసర్టిఫికేషన్ is a worldwide problem which needs immediate attention. More and more land is in danger of being converted to desert land because of deforestation and overgrazing by animals. సో ప్రపంచంలో ఉన్న ముఖ్య మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే డీసర్టిఫికేషన్ అంటే ఎడారీకరణ. సో ఈ యొక్క ప్రాబ్లంని ప్రపంచం మొత్తం కూడా ఫేస్ చేస్తుందన్నమాట. సో దీనివల్ల ఏంటి ఎడారీకరణ అంటే పచ్చగా ఉన్న ప్రదేశాలు వాళ్ళు కూడా ఎడారి ప్రాంతాలు అయిపోతున్నాయి కేవలం అడవులను వినాశనం చేయటం వలన. ఎప్పుడైతే అడవులను వినాశనం చేస్తారో వర్షపాతం తగ్గిపోతుంది. వర్షపాతం తగ్గిపోతే ఆ ప్రాంతం అంతా కూడా ఎడారి ప్రాంతం అవుతుంది అనమాట. సో ఈ యొక్క డీఫారెస్టేషన్ వలన బంజరు భూములు కూడా బంజరు భూములు అనేది అవుతుంది. సో ఆ ప్రాంతం అంతా బంజరు భూమి కింద తయారవుతుంది. ఎటువంటి పంట కూడా పండించడానికి అక్కడ అవకాశం ఉండదు. నెక్స్ట్ 7th one, environmental pollution. Forests are very important in controlling the environmental pollution. The enormous production of carbon dioxide by industries, automobiles and other causes environmental pollution. Thus, forest helps in regulating the atmospheric carbon dioxide and thereby control the environmental pollution. వాతావరణ కాలుష్యాన్ని నిర్మూలించాలి అంటే కేవలం అడవిని అభివృద్ధి చేయటం వలనే జరుగుతుంది. సో పరిశ్రమలు కానీ ఆటోమొబైల్స్ ఇండస్ట్రీస్ కానీ వేరే ఇతర కార్ఖానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాతావరణాన్ని కాలుష్యం చేస్తుంది. సో ఈ యొక్క వాతావరణ కాలుష్యం తగ్గించాలి అంటే ఎక్కువగా అడవులు పెంచితేనే ఈ యొక్క కాలుష్యం అనేది తగ్గుతుంది. సో అడవులను అభివృద్ధి చేస్తే వాతావరణంలో కాలుష్యం కూడా తగ్గుద్ది. సో ఎప్పుడైతే అడవులను వినాశనం చేశారో దాని ద్వారా వాతావరణ కాలుష్యం కూడా పెరుగుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ 8th one, డిస్ట్రక్షన్ ఆఫ్ ద సీనిక్ బ్యూటీ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. ల్యాండ్స్కేప్, వెజిటేషన్ ఆఫ్ ద ఏరియాస్, లేక్స్, స్ట్రీమ్స్, రివర్స్, వైల్డ్ లైఫ్ ఎక్సెట్రా డిటర్మైన్ ద సీనిక్ బ్యూటీ ఆఫ్ ఎన్ ఏరియా. ఒక ప్రదేశానికి అందం అనేది రావాలి అంటే అందం చేకూర్చేది ఏంటి అంటే ల్యాండ్స్కేప్ ప్రకృతి దృశ్యాలు, వెజిటేషన్ వృక్ష సంపద, అలాగే లేక్స్, రివర్స్, అలాగే వన్యప్రాణులు. సో వీటి ద్వారానే ఆ ప్రాంతం అందమైన దృశ్యంగా అందమైన ప్రదేశంగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ యొక్క అడవులు డిఫారెస్ట్ చేశారో అడవులని నాశనం చేశారో సో ఆ అడవుల అందం ఆ ప్రదేశానికి సంబంధించిన అందం కూడా వినాశనం జరగడానికి అవకాశం ఉంది. సో అలాగే ఆ ప్రదేశం అంతా కూడా బంజరు భూమిగా తయారవడానికి కూడా అవకాశం ఉంది. అక్కడ ఎటువంటి పంటలు కూడా రావు. సో ఇవి కాజెస్ ఆఫ్ డిఫారెస్టేషన్.